నమస్తే. నేను సిరి. 'పుష్ప 2' అసలు ఈ సినిమా రిలీజ్ అంటే ఆగస్ట్‌లో రిలీజ్ అవుతున్నది అన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏంటి ఈ సినిమాకి ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. అడ్డంకులన్నిటిని కూడా ఒక్కొక్కటిగా దాటుతూ కూడా వస్తుంది. అయితే ఇప్పుడు టికెట్ విషయం అయిపోయింది. టికెట్ విషయం అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రీ రిలీజ్ ఏదైతే ఉందో అవి కూడా అయిపోయాయి. ఎక్కడైతే ప్రీమియర్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు దాని గురించి అయితే చర్చ అయిపోయింది. ఇప్పుడు మరి ఓవర్సీస్‌లో అంటే ఎక్కడైతే అబ్రాడ్‌లో మరి అక్కడ చాలా వరకి 'బాహుబలి' రికార్డ్స్ ఉన్నాయి, 'RRR' రికార్డ్స్ ఉన్నాయి, 'దేవర' రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని రికార్డ్స్‌ని బ్రేక్ చేయగలుగుతుందా లేదా? ముఖ్యంగా చూస్తే 'కల్కి' రికార్డ్స్‌ని కూడా బ్రేక్ చేయగలుగుతుందా లేదా అనే అంశం అయితే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఓవరాల్‌గా చూసుకుంటే అంటే బెనిఫిట్ షోస్ అంటే ప్రీమియర్స్ ఇంకా ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే 6 మిలియన్ పైననే 'పుష్ప 2' అయితే కలెక్షన్ చేయాలి. మరి ఆ బరిలో ఉందా లేదా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే 'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్ని అయిపోగొట్టుకుంటూ వచ్చింది. మనం చూసుకుంటే హైదరాబాద్లో కూడా ఈవెంట్ కంప్లీట్ అయింది. కాకపోతే ఇప్పుడు ప్రీమియర్స్ ఇంకా ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి చర్చ జరుగుతుంది. మనకి అబ్రాడ్లో చూసుకుంటే 'కల్కి' ఈ సినిమాలన్నీ కూడా చాలా వరకు మంచి కలెక్షన్స్ తీసుకొచ్చి పెట్టాయి ఆ సినిమాలన్నీ. మరి ఇప్పుడు 'పుష్ప 2' ఆ కలెక్షన్స్ని దాటి అంటే ప్రీమియర్స్ ఇంకా ఫస్ట్ డే కలెక్షన్ 6 మిలియన్ పైన రావాలి. వస్తుందా రావట్లేదా? ఇంకా సమీపానికి వచ్చేసింది చాలా రిలీజ్కి. సో రేపు రాత్రికే మనకి ప్రీమియర్స్ పడబోతున్నాయి, స్పెషల్ షోస్ పడబోతున్నాయి. అలాగే ఎల్లుండి అయితే ఓవరాల్గా ఫస్ట్ డే రిలీజ్ కాబోతుంది. అంటే December 5th అన్ని చోట్ల రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్ షోస్, ప్రీమియర్స్ అవన్నీ కూడా 4వ తేదీ 9:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల నుంచి మొదటి షో వేయబోతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అసలు 'పుష్ప 2' ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది, ఏం రికార్డులు క్రియేట్ చేస్తుంది, ఏవేవి రికార్డులు బ్రేక్ అయిపోతాయి. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి అటు 'బాహుబలి 2' కానివ్వండి, అంటే హిందీ సినిమాలు 'షారుఖ్ ఖాన్' సినిమా 'జవాన్' కానివ్వండి, అలాగే ఆమిర్ ఖాన్ సినిమా ఓవరాల్ రికార్డు 'దంగల్' కానివ్వండి. సో ఇవన్నీ కూడా రీసెంట్ 2024 సంవత్సరాన్ని చూసుకుంటే 'కల్కి' రికార్డులు కానివ్వండి, వీటన్నిటి మీద కూడా గురి పెట్టి ఉంది 'పుష్ప 2'. మరి ఇది ఎంతవరకు అవుతుంది ఏంటి? చాలామందికి అయితే ఫ్యాన్స్ అందరూ కూడా మొత్తం అన్ని రికార్డులు కూడా ఓపెనింగ్ డే రోజున తుడిచిపెట్టుకుపోతాయి అని బాగా నమ్ముతూ ఉన్నారు. ఇండియాలో చాలా వరకు ఆ పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. తెలుగు వర్షను అలాగే హిందీ వర్షను. తెలుగు వర్షన్కి ఏ స్థాయిలో ఆ సినిమా టికెట్ల డిమాండ్ ఉందో అంతకంటే ఎక్కువ స్థాయిలోనే హిందీ బెల్ట్ ఆ డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి అప్పటికి ఇంకా అన్ని చోట్ల కూడా బుక్ మై షోలో ఓపెన్ కాకముందే హిందీ బెల్ట్లో 3 లక్షల పైనే టికెట్లు అమ్ముడుపోయాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నిన్నటికి మనకు తెలిసిన సమాచారం అప్పటికి 2 లక్షల చిల్లర, అంటే ఇప్పటికి ఇంకా పెరిగిపోయినాయండి మనం మాట్లాడుకునే టైంకి. ఇక్కడ టికెట్ ప్రైస్లో హైక్ ఏదైతే ఉందో హిందీ బెల్ట్లో చూసుకుంటే అప్పటికి ఇంకా తెలుగు బెల్ట్లో అప్పుడప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఆన్లైన్ టికెటింగ్ అనేది కొంచెం తక్కువగానే టికెట్లు అమ్ముడుపోయినా హిందీ బెల్ట్తో చూసుకుంటే అక్కడ ఎక్కువ టికెట్ సేల్స్ అయినా కానీ ఈ హైక్స్ ఏవైతే ఉన్నాయో టికెట్ హైక్స్ దానివల్ల ఇక్కడ కలెక్షన్ ఎక్కువ కనిపిస్తూ ఉంది తెలుగునాట. సో ఇప్పుడైతే ఇంకా ఎక్కువ, ఎందుకంటే మనందరికీ తెలుసు ఏ స్థాయిలో ఇక్కడ టికెట్ ప్రైసులు పెంచారో. సో మోర్ దాన్ 1000 రూపీస్ ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే ఈ ఫ్యాన్ షోస్ అని చెప్పేసి వేస్తాం, బెనిఫిట్ షోలు అని ఇస్తున్న చోట 3000 రూపాయలకు కూడా టికెట్లు అమ్మారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం. సో అఫీషియల్గానే 1100, 1300 పెట్టి అమ్ముకోవడానికి గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది, జీవో ఇచ్చేసింది. అలాగే అంటే మొత్తానికి 800 ప్రీమియర్స్కి వచ్చేటప్పటికి 800 రూపాయల మేర, అంటే ఒరిజినల్ కాస్ట్ ఏదైతే ఉందో దాని మీద 800 రూపాయలు హైక్ ఇచ్చింది. అలాగే మిగతా చూసుకుంటే నార్మల్ టికెట్ చూసుకుంటే అవి కూడా 150 రూపాయలు, 200 రూపాయల పైన సింగిల్ స్క్రీన్కి. మల్టీప్లెక్స్లు చూసుకుంటే సో 350 రూపాయల పైన ఉంది సింగిల్ స్క్రీను, ఇది 500 రూపాయల పైన ఉంది మల్టీప్లెక్స్. సో ఇలాంటి టికెట్లు పెంచడం వల్ల, రేట్లు పెంచడం వల్ల అభిమానుల జేబులు ఖాళీ అవుతాయి. అంతిమంగా అవి ఎక్కడికి వెళ్తాయి? డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు
అంతిమంగా స్టార్ ఎవరైతే ఆ సినిమా హీరో, ఎందుకంటే ఆయన గల్లాపెట్టులోకి ఎందుకు వెళ్తాయి ఈ అభిమానుల డబ్బు, జేబుల్లో డబ్బు అంటే ఆయన సినిమాకి ఆయన రెమ్యూనరేషన్ పెరిగిపోతుంది. అంటే అల్టిమేట్గా వీళ్ళు అభిమానులు తమ జేబుల్ని గుల్ల చేసుకొని తమ స్టార్ను మాత్రం అందలానికి ఎక్కిచ్చేస్తున్నారు. ఆయన్ని బిలియనీర్లను చేసేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ఒక్కడేనే కాదు, మిగతా స్టార్ల పరిస్థితి కూడా అంతే. సో వాళ్ళ అభిమానులే వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. అభిమానులు కూడా వాళ్ళు కూడా చాలా ఆనందంగా తమ జేబులు గుల్ల చేసుకోవడానికి, డబ్బు లేకపోయినా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి అయినా సరే ఆ డబ్బులు తీసుకొని, ఒకవేళ అక్కడ కూడా లేకపోతే అప్పులు చేసి మరీ టికెట్లు కొని, సో ఆ విధంగా కూడా తమ స్టార్ల గల్లాపెట్టెలు నింపుతున్నారు. బ్యాంక్ అకౌంట్లో అలా బ్యాలెన్స్ పెంచేస్తున్నారు, అకౌంట్ బ్యాలెన్స్. సో ఇది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనం పుష్ప 2 మరి ఇంత స్థాయిలో పుష్ప మ్యానియా ఉంది. మరి ఓవర్సీస్లో ఎలా ఉంది అంటే, ఓవర్సీస్లో ఎందుకనో ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో అంచనాలు ఏవైతే ఉండేవో దానికి తగ్గట్టుగా స్పీడ్ లేదు అని చెప్పేసి మనకి తెలిసి వస్తున్నటువంటి సమాచారం. నిన్నటికి చూసుకుంటే అది $2 మిలియన్ ప్రీమియర్స్ వరకు ఆ రీచింగ్ అనేది అక్కడ ఉంది. గతంలో అంటే 2024 సంవత్సరంలో హయ్యెస్ట్ వచ్చేసి అక్కడ మొదట ప్రీమియర్స్, నార్మల్ షోస్ అన్నీ కలుపుకొని $5.5 మిలియన్ కల్కి వసూలు చేసింది ప్రభాస్. అందులో 5.5లో $4 మిలియన్ ఓన్లీ ప్రీమియర్స్ ద్వారానే వచ్చాయి. మరి ఓన్లీ ప్రీమియర్స్ వరకు చూసుకుంటే ఇది చూస్తేనేమో $2 మిలియన్ అయింది. సో ఇంకా డబల్ అవుతుందా 2 రోజుల్లో, నీకు అది ఛాన్స్ ఉందా అంటే లేదనే చెప్పాలి. అలాగే ఓవరాల్గా నార్మల్ షోస్ కూడా కలుపుకుంటే 5.5 మిలియన్, అది ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్తా ఉన్నారు. $5.5 మిలియన్ మొదటి రోజు యుఎస్లో పుష్ప 2 సాధించడం అనేది. సో నెక్స్ట్ హయ్యెస్ట్ వచ్చేసి దేవరా ఉంది. దేవరా ఎంత ఉంది? $3.7 మిలియన్ ఉంది, ప్రీమియర్స్ ప్లస్ నార్మల్ షోస్ కలుపుకొని ఫస్ట్ డే చూసుకుంటే. అందులో ప్రీమియర్స్ వాటానే $2.8 మిలియన్ ఉంది. సో ఇప్పుడు ఇది ఇంకా $2 మిలియన్ కాబట్టి ఇంకా 8 లక్షల రావాల్సి ఉంది. డాలర్స్ రావాలి, $8 లక్షల రావాలి ఇంకా ఓన్లీ ప్రీమియర్స్కి. సో ఓవరాల్గా చూసుకుంటే 3.7 మిలియన్. మరి కనీసం అదన్నా రీచ్ అవుతుందా ఈ 2 రోజుల్లో? $3.7 మిలియన్ అందుకొని దేవరని క్రాస్ చేస్తుందా లేదా అనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ఇక్కడేమో ఇంత మేనియా ఉంది, పుష్ప ఎక్కడ చూసినా కానీ పుష్ప 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 అనే గోల తప్ప వేరేదే కనిపించట్లేదు. మిగతా సినిమాల వాళ్ళు కూడా దీని దెబ్బకి తట్టుకోలేవని చెప్పి వాళ్ళ సినిమాలన్నిటినీ కూడా వాయిదాలు వేసేసుకున్నారు అంతా కూడా. మరి ఎందుకు అంత తక్కువగా ఉంది అంటే లాస్ట్ మినిట్లో ఏమన్నా పుంజుకొని సో దాన్ని క్రాస్ చేస్తుందా, ఇది కూడా ఆలోచిస్తున్నారు కొంతమంది. అంటే ముందుగా కొన్న వాళ్ళకి టికెట్ రేట్లు ఎక్కువ ఉండొచ్చు, దగ్గరగా టైం దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం తక్కువ ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఏమైనా ఆలోచిస్తున్నారా అనేది కూడా ఒక పాయింట్గా కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ పుష్ప 2 యుఎస్లో ఆ స్పీడ్ అనేది లేకపోవటం, సేల్స్ టికెట్ సేల్స్ అనేది మాత్రం కొంచెం కలవర పెడుతూ ఉంది. ఎందుకు ఇలా ఉందని, ఒకవేళ వన్స్ ప్రీమియర్ షో పడిన తర్వాత, మొదటి ప్రీమియర్ షో పడితే సో అప్పుడు వచ్చే టాక్ను బట్టి మిగతా నార్మల్ షోస్ కలెక్షన్స్ పెరుగుతాయి అనే ఆశాభావంతో అందరూ కూడా, అంటే డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి, అభిమానులు కానివ్వండి అంతా ఉన్నారు. మరి చూడాలి మరి, అంటే ఫస్ట్ ప్రీమియర్ షో పడిన తర్వాత నార్మల్ షోస్కి ఏమన్నా గిరాకీ పెరిగి అప్పుడు ఆ దేవర ఏదైతే $3.7 మిలియన్ ఉందో దాని కలెక్షన్ దాటే అవకాశాలు ఉంటాయి. అది మాత్రం అంటే దేవర్ని క్రాస్ చేసే మొదటి రోజు అవకాశాలు మాత్రం ఉన్నాయి ఇంకా. కాకపోతే కల్కి రికార్డుని బ్రేక్ చేసే అవకాశాలు అయితే కనుచూపు మేర కూడా కనిపించట్లేదు అని విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి చూద్దాం అసలు ఎక్కడ దాకా వచ్చి ఆగుతుందో ఈ ఫస్ట్ డే కలెక్షన్ యుఎస్లో అనేది పుష్ప 2.